కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన నూతన ఎడ్యుకేషన్ పాలసీ ఎన్ఈపీ ద్వారా విద్యారంగంలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అయితే దీనిపై ఇంకా చాలా మందికి పూర్తి స్థాయిలో అవగాహన ఏర్పడలేదు. విద్యారంగంలోని మార్పులను అర్థం చేసుకోవడం ఎలా, పిల్లలను ఏ విధంగా అప్లై చేయాలి, పేరెంట్స్ తయారీ ఎలా ఉండాలి, విద్యా సంస్థలు ఏ విధంగా సంసిద్ధం కావాల్సి ఉంది అనే విషయాలపై అవగాహన కల్పించేందుకు ది హన్స్ ఇండియా సంకల్పించింది. దీనికోసం హైదరాబాద్లో వినూత్నంగా విద్యా సదస్సు ఏర్పాటు చేసింది. శిల్పకళా వేదికలో ఇవాళ రేపు ఈ సదస్సు జరుగుతుంది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అమల్లో భాగంగా ఇప్పుడున్న 10+2 స్థానంలో 5+3+3+4 పద్ధతిలో విద్యా బోధన కొనసాగుతుంది. Learning, critical thinking, experimental basis, application based, flexibility in learning, focus on life skills, multidisciplinary, continuous review. ఈ పద్ధతి ఉండడం వల్ల ఏంటంటే మన స్కూల్ నుంచి వచ్చే పిల్లల దగ్గర నుంచి వాళ్ళ తాలూకా విషయ విధానం నేర్పిస్తే ఆటోమేటిక్గా అన్ని వాళ్ళు చేసుకోవడం మొదలు పెడతారు. మీరు ఎగ్జాంపుల్గా అమెరికాలో ఉండుంటే కనుక అమెరికాలో ప్రతిదీ కూడా మీకు క్లోజ్ చేసేసి అన్ని ప్యాక్ చేసి ఇస్తారు. మీరు ఇంటికి తీసుకొచ్చి అన్నీ బిగించుకోవాలి. కానీ మన దేశంలో మనం అన్నీ కొన్ని తీసుకొచ్చి డైరెక్ట్గా దాన్ని అలా పెట్టేస్తుంటాం. అంటే ఇటువంటి చిన్న చిన్న పనులు కూడా చేయలేని పరిస్థితుల్లో మనం వెళ్ళిపోతున్నాం. అందుకనే ఇవన్నీ చిన్నప్పటి నుంచే చేయాలి అనే ఉద్దేశంతో ఇటువంటి కంటిన్యూస్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ స్కిల్స్ అన్నీ పెట్టాం. నెక్స్ట్ స్లైడ్. దిస్ ఈజ్ మై ఫేవరెట్ స్లైడ్. ఎందుకంటే దిస్ వన్ ఇంగ్రీడియంట్ ఈజ్ కంప్లీట్లీ మిస్సింగ్ ఇన్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్. మనము ఇప్పుడు ఏం చేస్తున్నామంటే డెవలపింగ్ క్యూరియాసిటీ, లాజికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇచ్చేస్తున్నాం. అందుకే మనం చాలా బెస్ట్ అవుతున్నాము సైన్స్, మ్యాథ్స్లోని. కానీ ఆర్ట్స్, క్రాఫ్ట్స్, మ్యూజిక్, మీరు ఆఖరికి కలర్స్ తీసుకున్నారంటే మీరు కావాలంటే ట్రై చేయండి. రేపు మార్నింగ్ లేచిన వెంటనే ఒకనొక టైంలో మనందరం ఉదయం లేచిన వెంటనే దేవుడి ఫోటో చూసేవారు. మీ ఈరోజు మొబైల్ చూస్తున్నాం. సో ఆ మొబైల్ పైన డిఫాల్ట్ స్క్రీన్ మీరు రెడ్ పెట్టండి, బ్లూ పెట్టండి, గ్రీన్ పెట్టండి. రోజు మార్నింగ్ లేచినప్పుడు ఒక్కొక్క కలర్ చూడండి. ద ఎంటైర్ డే ఆఫ్ యువర్ మూడ్ విల్ చేంజ్. ద కలర్ ప్లేస్ అ మేజర్ రోల్ విచ్ వీఆర్ మిస్సింగ్. So we must include the colors, shapes, alphabets, different numbers and teamwork and collaboration. అంటే కొన్ని సంవత్సరాల క్రితం చూసాం టీవీలో నవ్వొచ్చేది. 1 2 3 4 ర్యాంకులు. గాడ్ నోస్ ఆ ర్యాంకులు ఏం చేస్తాం మనకి నిజంగా తెలియదు. కానీ ఎందుకంటే వాడు ప్రొడక్షన్ హౌస్లోకి వచ్చిన తర్వాత పనిచేసే దగ్గరికి వచ్చినప్పటికి ఈ 0. 100 అవుట్ ఆఫ్ 100 వచ్చిన లాభం ఏముంది? ఏమీ లాభం లేని పరిస్థితి. సో టీమ్ వర్క్, కొలాబరేషన్, ప్లే అండ్ డిస్కవరీ బేస్డ్ లెర్నింగ్, కొంచెము ఎథిక్స్, సెల్ఫ్ ఐడెంటిటీ, ఈక్విటీ, బిహేవియర్, ఎమోషనల్ డెవలప్మెంట్, ఇవన్నీ కలగలిపి మన ఎడ్యుకేషన్ ఉండాలి. అందులో మెయిన్గా స్కూల్ ఎడ్యుకేషన్ అనేది. నెక్స్ట్ స్లైడ్. అనే దీని ప్రకారం ఈ ఎన్ఈపీలో ఇది ఒక భాగం. అంటే మన బ్రెయిన్ ఎన్ఈపీ స్కూల్ ఎడ్యుకేషన్ పరంగా ఈ విధంగా ఇంపాక్ట్ చేస్తుంది. నెక్స్ట్ స్లైడ్. So see, as I said, very, very important, winning the world. But how you will win the world? So you will increase their imagination, their reasoning, mix of art. See the coding. Basically, there is a criticism on NEP education saying that why you have included the coding process, vocational training from 7th standard. Because see, when you add a code, when I say code, see what I did, I created a small AI program for my son. Just to make him create a logical thinking. What it does, very simple. ఆ యాప్లోని ఒక మంకీ ఉంటుంది. ఆ మంకీకి బనానాస్ ఇచ్చాను నేను. అది ఎక్కడ పడితే అక్కడ ఇసిరేస్ ఉంటుంది మంకీ బనానా. మై సన్ ఈస్ టు పిక్ ఆల్ దోస్ బనానాస్ ఇన్ అ డిఫరెంట్ రూట్స్. సో ఎవ్రీ టైమ్ ఐ చేంజ్ ద లాజిక్ సో దట్ హీ విల్ లెర్న్ ద పర్మిటేషన్ అండ్ కాంబినేషన్స్. ఈజ్ క్రియేటివ్ థింగ్. సో సీ ద కోడింగ్ ఈజ్ నథింగ్ బట్ creating an imagination and reasoning and creating a solutions out of the box. That is what we need to teach to our students. So that is what the NEP will do from a school education point of view. And more we are doing on the gamification side, that is going to help them a lot. Next slide please. So this is for the higher education students, because now we are saying job seekers is the one, but now we want a job creators. So this is where we are concentrating, and research oriented society educational advantages groups we are creating, and lot of colleges in SC, BC, tribal areas. Next slide. This is for the inclusion, because see, in our country always, whether we agree or not, there is a disconnect. Okay, so we would like to బ్రిడ్జ్ దట్ డిస్కనెక్ట్. ఎందుకంటే చాలామంది వెనుకబడి వర్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తీసుకొని రావాలి, మనందరం కలిపి ముందుకెళ్ళాలి. కాబట్టి ఇప్పుడు కొత్తగా వచ్చే ఇన్స్టిట్యూట్స్ కూడా మేము ఎక్కువ SC, ST ఇటువంటి రీజన్స్లో ఎక్కువ పెట్టడానికని ప్రాముఖ్యత ఇస్తున్నాం. నెక్స్ట్ స్లైడ్. So the technology, as I said, see, till now the content is, most of the content is in textual format. ఇప్పుడు textual format నుంచి మేము కంప్లీట్గా వీడియో ఫార్మాట్, ఆడియో ఫార్మాట్, ఇంటరాక్టివ్ PDF ఫార్మాట్. మీరు త్వరలో చూస్తారు ఇంటరాక్టివ్ PDF, the power of interactive PDF, what we are creating. Because as I said, see, now the Ministry of Education is not only Ministry of Education, we are an advanced technological house.
and wants to give the best of the best technology to the students and the faculty. Lots of we are using AI, blockchain, data driven live streaming, DTH channels, etc., etc., and Divyang friendly educational systems and e-content. Next slide please. So the technology is education, the NETF is coming up, which is going to help a lot. Next slide. This is for the teacher education, because we strongly believe that faculty is the center of this educational universe. Imagine చేయండి, సూర్యుడు అసలు లైట్ ఇవ్వకపోతే మనకు లైటే ఉండదు. అట్ ద సేమ్ టైం ఫ్యాకల్టీ కూడా వాళ్ళ తాలూకా ఆలోచన పర్వాన్ని మనం పెంచితేనే కానీ వాళ్ళ స్టూడెంట్స్కి నాలెడ్జ్ షేర్ చేయలేరు. అందుకని మేము ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ పెట్టి ఫ్యాకల్టీకి కూడా ఎమర్జింగ్ ట్రైనింగ్లో, ఎమర్జింగ్ టెక్నాలజీస్లో ట్రైనింగ్ ఇస్తున్నాం. ఇప్పటివరకు 6 లక్షల మంది పైకి ఇచ్చాము. ఎవరికైనా ఫ్యాకల్టీ ఏదైనా ట్రైనింగ్ కావాలనుకుంటే యూ ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ అస్. వీ విల్ ట్రై టు ఎంపవర్ దెమ్ విత్ ఎనీ కైండ్ ఆఫ్ టెక్నాలజీ యూ వాంట్. నెక్స్ట్ స్లైడ్. So promoting language, I mean, as I'm already speaking in Telugu, I think, you understand that, wherever we go, we try to you speak in local language. I speak 6 languages. I try my best to learn more. So we are giving more, promoting the local language. The next slide. This is my favorite slide. See, till now, why couple of edutech companies are succeeding? Because they are giving the customized, personalized, learner-centered, adaptive. Today the entire session is also the student-centered, right? So this is very, very important. So we want your logical thinking, innovation, creativity, ability to solve the real-life problems is given a high priority. So this is where we come up with a couple of initiatives called NEET. Next slide. So these are the 5 different ingredients we created. One, to fill up the gap between industry and academy. ఎందుకంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఇండస్ట్రీ ఒకవైపు వెళ్తుంది, అకాడమీ ఇంకోవైపు వెళ్తుంది. ఈ 2 గ్యాప్స్ని ఫిల్ఫిల్ చేయడానికి అని చెప్పి మేము ఇంటర్న్షిప్ పోర్టల్, ఒక అద్భుతమైన ఇంటర్న్షిప్ పోర్టల్ క్రియేట్ చేసాం. మీరు ఏఐసిటీ స్పేస్ ఇంటర్న్షిప్ అని కొడితే వస్తుంది. మీకు దగ్గర 21 లక్షల ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ అవైలబుల్ ఉన్నాయి. You name any kind of organization in India, more than 50,000 plus government, non-government, మీరు మైక్రోసాఫ్ట్ దగ్గర నుంచి ఏ కంపెనీ తీసుకున్న ప్రైవేట్ ఎంఎన్సీ కంపెనీస్ అన్నీ కూడా ఆన్బోర్డ్ చేసాం మేము. అక్కడ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ స్టూడెంట్స్కి, ఫ్యాకల్టీస్కి ఉన్నాయి, మీరు దాన్ని వాడండి. అదేవిధంగా అప్రెంటిషిప్ పోర్టల్ కూడా ఒకటి చేసాం. అలాగే ఇందాకలా మదర్ టంగ్ లాంగ్వేజ్ తాలూకా టూల్ కోసం చెప్పాను మీకు. నీట్ అనేది స్కిల్లింగ్, అప్ స్కిల్లింగ్, రీస్కిల్లింగ్ కోసం చేసాం. అలాగే ఇండియన్ ట్రెడిషనల్ నాలెడ్జ్ ఏదైతే మనకు ఉందో దాన్ని ఇంప్రూవ్ చేయడానికని ఐకేఎస్, ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ అనేది తయారు చేసాం. అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ నాట్ ఫర్ స్టూడెంట్ బట్ ఫర్ ద ఇండస్ట్రీస్ యాజ్ వెల్ యాజ్ ద ఇన్స్టిట్యూట్స్. ఇప్పుడు వరకు మనము డేటా కలెక్షన్ సార్ మీరు చూస్తే ఎన్బిఏకి ఇచ్చారు, ఏఐసిటీకి ఇచ్చారు, యూజీసీకి ఇచ్చారు, ఇలా అందరికీ వేరే వేరే న్యాక్ ఇస్తున్నారు. ఇవన్నీ కలుపుతూ మేము ఒకే ఒక సిస్టమ్ తయారు చేస్తున్నాము. దానికి మేము వన్ నేషన్ వన్ డేటా అని పెట్టాం. సో యూ హ్యావ్ ఆల్ ద డేటా ఇన్ వన్ ప్లేస్ సో దట్ యూ కెన్ retrieve that information and you can use it for your good. And there are a lot of other things like Bharati Bhasha Shamiti, and there is very interesting thing which we created called 1 crore digital workforce. సో ఇప్పుడు సెలవులు కాబట్టి మీకు ఒక అప్లికేషన్ మేము క్రియేట్ చేస్తాం. మీరు వెళ్ళి 1 crore స్పేస్ ఏఐసిటీ అని కొడితే వస్తుంది, లేకపోతే డిజిటల్ స్కిల్లింగ్ ఏఐసిటీ అని కొట్టినా ఇదేమంటే మీరు అక్కడ దగ్గర 1 కోటి మంది పిల్లలకి అన్ని కోర్సెస్ ఫ్రీ. మేము మొత్తం అనలైజ్ చేసాము, మన మొత్తం ప్రపంచంలో ఉన్న రిక్వైర్మెంట్స్ అన్ని దాని ప్రకారం తయారు చేసాము. చెప్తాను ఫర్దర్గా. ఇంకో 2 slides ఉన్నాయి. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. Yeah, this is a slide. See, we have identified 30 emerging areas, 55 job roles and 155 skills. ప్రపంచంలో మొత్తంలో మేము ఒక రోబోట్ తయారు చేస్తాం. దాని పేరు పింగ్ అంటే పింగళి. మీకు తెలుసో తెలీదు, ఎవరైతే 1s and 0s కనిపెట్టారో అంటే ఈ ప్రపంచంలో కంప్యూటర్ రావడానికి ఆరాధ్య దైవం ఆయన. ఆ పింగళి గారి పేరు మీద పింగ్ అని పేరు పెట్టి మేము ఒక రోబోట్ తయారు చేసాం. ఆ రోబోట్ని ప్రపంచం మొత్తంలో వదిలేం. అది వెళ్ళి మొత్తంలో ఏమేమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, ఎటువంటి అవకాశాలు ఉన్నాయి ప్రపంచం మొత్తంలో, వాళ్ళ ఎకనామిక్స్ ఏంటి, వాళ్ళ జీడిపీస్ ఏంటి అన్నీ అనలైజ్ చేసి మేము ప్రపంచం మొత్తంలో నెక్స్ట్ 15 సంవత్సరాల వరకు ఎటువంటి జాబ్స్ ఉంటాయి, ఎటువంటి జాబ్ స్కిల్స్ ఉంటాయి, ఇవన్నీ ఐడెంటిఫై చేసి అన్నీ ఒక దగ్గర పెట్టాం. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఎన్నిటిపైన మీకు ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తాం 1 crore స్టూడెంట్స్కి. నెక్స్ట్ స్లైడ్. సో మెయిన్గా ఏఐ అనేది రోల్ ప్లే చేస్తుంది కాబట్టి ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ stream, you learn artificial intelligence which is going to play a major role. Next slide. So initiative we have added almost everyone together, because we all are working individually like this. I think now we all need to work together as a team India. So we have collected all of them and it became a very famous program. And even it got notified with Honorable President of India, and he was praised this entire program, and the Honorable Prime Minister is coming for the once we collect this 1 crore students data.
Next slide. So various companies are come up. I mean, this is what we are trying to do. So the thought process, as I already said, the best ఇవ్వాలి మీ అందరికీ అనే ఒక ఉద్దేశంతో ఇవన్నీ కూడా మేము చేసాము. సో మీరు మీ వైపు నుంచి కూడా ఏమైనా థాట్స్ ఉంటే మీరు షేర్ చేయండి. నౌ ఐ విల్ స్విచ్ బ్యాక్ టు ద సెషన్ అండ్ వీ విల్ హ్యావ్ one question and then we will close the session and we will break for a lunch. Thank you very much. I will just go back and continue the session. Thank you. Thank you. So I would like to ask one closing questions to everyone. So I will start with task. So sir, what is your suggestion to the students? So we will close in next 5 to 10 minutes, but I will quickly wants to wrap up.